నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వివరణ. పింఛన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఫార్ములా ఈ ఫౌండర్ ఆల్బర్ట్ లాంగోని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ప్రభుత్వం ఈ విషయం ఎందుకు బయట పెట్టలేదు ప్రశ్నించిన కేటీఆర్. నేడు తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ భేటీ. హైడ్రా ఏర్పాటయ్యాక ప్రజల్లో భయాందోళన మొదలై రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మారుమోగిపోయింది. హైడ్రా వచ్చాక అంతా కుప్పకూలిపోయింది. హైడ్రా ఏం తప్పు చేయలేదు, కానీ నగరానికి దిష్టి తగిలింది. శనివారం పొద్దున్నే వెళ్ళి ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం ఏముంది? ఇంకా 4 ఏళ్లుందిగా, నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళండి అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైడ్రా తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు గుగులు పట్టిపోయింది అధ్యక్ష. గరీబ్ వాళ్ళు అయితే గుండెలు వలిగిపోయింది అధ్యక్ష. మరి అది ఎందుకు తెచ్చిరో ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఆర్లు ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్ చెప్తా శ్రీధర్ బాబానా. మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి వన్ జర్సెప్టి ద ఫ్లో ఆగిపోతుంది అన్న. మీకు దండం పెడతా, మీరంతా చాలా మేధావులు. మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాలు ఉందా, చెరువు ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు. చూసి ఎవరెవరు కొంచెం ముందే నోటీసులు ఇచ్చి ఓకేతో అర్జెంట్ ఏముంది, తెల్లారి శుక్రవారం పొద్దుగల్లే పోయి శనివారం పొద్దుగల్లే పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష. నిదానంగా వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే. వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రిలో కూర్చున్నాం. మనం అంత ఆదల బాధ ఆధార్ చేసేది, టెన్షన్ చేసేది ఏం అవసరం. మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో, మార్చుకో, చూసుకో, నీకు ఇది ఇస్తాం, గరీబోడు ఉంటే ఇది ఇస్తాం, ఈ బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మీకు. ఈ ఏడాదిలోనే ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది, అన్ని కొన్ని చేసుకుంటా వండి. రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్పగొలిపోయింది. ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటలేరు ఎవరు. పైసల ఉద్దేశం లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవు, ఏమీ లేవు అధ్యక్ష. దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు కూడా ఉన్నారు. అందరికి కూడా చెప్తున్నా, అందరికి కూడా దండం పెట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ. రాష్ట్రంలో 3.20 లక్షల మంది దొంగ పింఛన్లు తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. వీరికి 5 ఏళ్లకు కలిపి 7,200 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. నాకు ఓట్లేసినా వెయ్యకపోయినా నష్టమేమీ లేదు, కానీ దొంగ ఓట్లు తొలగించాలి. తప్పుడు వయసుతో పెన్షన్లు తీసుకోవడం ఏంటి? ఇది దొంగతనం కాదా? ఇదే డబ్బులతో 3 ప్రాజెక్టులు కట్టొచ్చు. దీనిపై సీఎంను కలిసినా పట్టించుకోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారు పెన్షన్ ఇస్తున్నారు, మనిషి 4,000 రూపాయలు. 3 రోజుల క్రితం రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే తప్పుడు వయసు చేసుకొని 3,20,000 మందికి దొంగ పెన్షన్ తీసుకుంటారు. తప్పు కదండి. 3,20,000 మంది రాష్ట్రంలో దొంగ పెన్షన్ తీసుకుంటున్నారు. 2 రోజుల క్రితం రిపోర్ట్ ఇది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఎవరైనా తెలుసా? పెద్ద కప్పులు చెప్తారు అందరికీ. మీ నాయకుడికి ఎవరైనా తెలుసా? 3,20,000 ఇంటూ 4,000 వేయండి, నెలకి ఎంత అవుతుంది? నెలకి ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి దొంగ పెన్షన్ అంటాను. దొంగతనం తీసుకున్న దొంగ ఏమంటావే, వారికి నెలకి 120 కోట్లు ఇస్తున్నారు. అందరికి కాదు, ఈ దొంగలకి. ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవినీతే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. హెచ్ఎండిఏ నుంచి 55 కోట్లు తీసుకున్నట్లు
నిర్వాహకులు చెబుతున్నారు. డబ్బు ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు ఒప్పుకున్నాక అవినీతి ఎక్కడుంది? రేస్ ఉండాలంటే డబ్బులు కట్టాలన్నారు. డబ్బు కట్టి రేస్ నిలబెట్టుకునేందుకు 2 విడతలుగా డబ్బు పంపించాం, లేదంటే రేస్ రద్దయ్యేది అని కేటీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ ఫౌండర్ ఆల్బర్ట్ లాంకో సీఎం రేవంత్ రెడ్డిని కలిసినా ఇప్పటి వరకు ఆ విషయం బయట పెట్టలేదని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో దానా కిషోర్ కూడా ఉన్నారు. వచ్చే 3 ఏళ్లు రేసింగ్ నిర్వహిస్తామని కిషోర్కు ఆల్బర్ట్ లేఖ రాశారు. మరోసారి నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని డిసెంబర్ 21న మెయిల్ పెట్టారు. రేసింగ్ రద్దవగానే FMSCI వాళ్ళు లైసెన్సింగ్ ఫీజు 74 లక్షల రూపాయలు చెల్లిస్తామన్నా ప్రభుత్వం స్పందించలేదు అని తెలిపారు. తెలుసు 29 నవంబర్ నాడు ఎన్నిక జరిగింది. ఎన్నిక జరిగిన తర్వాత మేము ఓడిపోయాము. డిసెంబర్ 3 నాడు రిజల్ట్స్ వచ్చినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 7 నాడు వచ్చింది. డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి విషయం బయట మాట్లాడతలేడు, దానకిషోర్ గారు మాట్లాడతలేరు, గవర్నమెంట్ మాట్లాడతలేదు. ఈ ప్రమోటరు, ఈ చీఫ్, ఈయన ఫౌండర్ ఆఫ్ ఫార్ములా ఈ రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిండు. ఇప్పటివరకు ఇది పేపర్లో లేదు, ఎక్కడ లేదు, ఫోటో చెప్తలేదు గవర్నమెంట్. ఇది 13 డిసెంబర్, అంటే వీళ్ళు గవర్నమెంట్కి వచ్చింది 7 డిసెంబర్ అయితే 13 డిసెంబర్ నాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు. కలిసి తర్వాత ఏం జరిగింది అంటే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆన్ 13th డిసెంబర్. రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్గా స్పందించారంట, అది నాకు తెలియదు, స్పందించారంట. స్పందించి నా తర్వాత కరెక్ట్గా 13 నాడు రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఈవెంట్ స్టార్ట్. ఇది 19 నాడు ఎవరైతే రేవంత్ రెడ్డిని కలిసిండో ఆల్బర్టో, ఆయన కో ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్, ఆయన కూడా ఈ దానకిషోర్ గారు కూడా మీటింగ్లో ఉన్నారు. ఆల్బర్టో రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు దానకిషోర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు, ఫోటోలో లేరు, మీటింగ్లో ఉన్నారు. ఇది దానకిషోర్ గారికి ఆల్బర్టో 19 డిసెంబర్ నాడు రాసిన లేఖ, ఈమెయిల్. ఏం రాశారంటే, డియర్ మిస్టర్ దానకిషోర్, ఐ ట్రస్ట్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ వెల్. ఆన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ విషయమై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఇవాళ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు రాష్ట్రాలు కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు అంశాన్ని లేవనెత్తే అవకాశము ఉంది. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి ఖనిజాలు గల రాష్ట్రాలు కేంద్రం నుంచి, కేంద్ర వనరుల నుంచి అధిక వాటా కావాలని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.